అందరికీ నమస్కారం. మేము డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈడీడీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఏదైతే మనము డెలివరీ డేట్ అని ఇస్తామో ఆ రోజే ఎందుకు డెలివరీ అవ్వట్లేదు, ముందే పెయిన్స్ ఎందుకు వచ్చేస్తున్నాయి, లేదా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది అని అడుగుతారు. జనరల్గా ఏంటంటే మనం ఇచ్చే ఈడీడీ అనేది టెంటేటివ్, అంటే ఆ రోజుల్లోపు అవ్వాలి అని. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మనం దాన్ని పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాము. దానికి ఉండే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. అట్లా కాదు, కొంతమందికి 36 వారాలు 37 వారాలు రాగానే డెలివరీ నొప్పులు వచ్చేస్తాయా అంటే వచ్చేస్తాయి. ఆఫ్టర్ 37 వీక్స్ మనం డేట్కి ముందే, అంటే 2-3 వారాల ముందే డెలివరీ నొప్పులు స్టార్ట్ అవ్వచ్చు. 37 వీక్స్ తర్వాత వచ్చే నొప్పులు అనేవి జనరల్గా నార్మల్ పెయిన్స్ కిందనే చూసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ దానికంటే ముందే వస్తున్నాయని అంటే దాన్ని లేట్ టర్మ్ మనము ప్రీటర్మ్ డెలివరీస్ అంటాము. లేదు అనుకుంటే ఇంకా ముందు వచ్చేస్తుంటే దాన్ని ప్రీటర్మ్ డెలివరీ కింద కన్సిడర్ చేస్తాం. సో డెలివరీ డేట్లోనే డెలివరీ అవుతుందా అంటే కాదండి, అటు ఇటు కూడా అవ్వచ్చు. బట్ పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీస్ జనరల్గా ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి.